యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి ఒక ఘటనకు సంబంధించి బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా కూడా ప్రయోజనం లేకుండా పోతుందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం, బాధితులు ఆత్మకూరు ఎం మండల్ సంబంధించి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడ మొరపెట్టుకున్నా, అక్కడ కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోలేదు. ప్రధానంగా అసలు విషయం పరిగణలోకి తీసుకున్నట్లయితే వీరు మహబూబాద్ వాస్తవ్యులు. మహబూబాద్లో చావు ఉందని చెప్పి చావుకు వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో ఆత్మకూరు వద్ద పోలీసులు రాత్రి వేళలో తనిఖీలు చేస్తున్నారు. ఆ సందర్భంలో ఈ వాహనదారుడే చూస్తున్నాం, మనం శ్రీశైలం ధర్మారం చూస్తున్నాం. అయితే తన కారును ఆపారు. ముగ్గురు కానిస్టేబుల్ కూడా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ సంబంధించి ముగ్గురు కారును ఆపినటువంటి పరిస్థితి. ఈ కారులో ఉన్నటువంటి వాళ్ళ తల్లి, అదేవిధంగా మరి యొక్క బాబు, వీళ్ళిద్దరు కారులో ఉన్నటువంటి పరిస్థితి. చావుకు పోయి వస్తున్నారు. అక్కడ కారు ఆపినటువంటి సందర్భంలో మొట్టమొదటిగా వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. చేసినప్పుడు అతనికి 0 రావడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పేపర్లు చూపించమంటే ప్రతి ఒక్క పేపర్ కూడా చూపించినటువంటి పరిస్థితి. దాని తదనంతరము అక్కడ నెంబర్ కొట్టి చూడగా కొంచెం 2600 రూపాయల చలాన్ ఉంది. ఆ చలాన్ కట్టమని చెప్పి మనం అడిగినప్పుడు, సార్ నేను చావుకు పోయి వస్తున్నాను, నా దగ్గర డబ్బులు లేవు, నేను రేపు కానీ ఎల్లుండి కట్టేస్తా అని చెప్పి మనోడు చెప్పినప్పుడు అతను అంటే వినకుండా ఫస్ట్ ఒక మాట అన్నారని చెప్తున్నారు. దాని తర్వాత వీళ్ళు ఏం చేశారంటే సిచ్యువేషన్ కొంచెం అటు ఇటు ఉందని చెప్పి 100కి ఇతను కాల్ చేశాడు. 100 కాల్ చేసినప్పుడు ఆ 100 వాళ్ళు కూడా మళ్ళీ ఆత్మకూరు సంబంధించి పోలీస్ స్టేషన్కు ఫోన్ రావడం, మేమే ఇక్కడ ఉన్నామని చెప్పి వాళ్ళకి ఫోన్ చేశారు. మరి వాళ్ళు వచ్చి అరే మేం కాదని చెప్పి వాళ్ళని చేస్తారా, ఆ ఫస్ట్ అరే అరే అనే పదంతో దూసుకొచ్చి వీళ్ళ మీద అటాక్ చేశారు. చూస్తున్నాం, ఇతను నిన్నమన్నటి వరకు కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి. మహబూబాద్లో ట్రీట్మెంట్ పొందారు. మొన్న ట్రీట్మెంట్ పొందిన సందర్భంలో 2 రోజుల తర్వాత వచ్చి కూడా మన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐని అడిగినప్పుడు ఆ ఎస్ఐ చెప్పినటువంటి సమాధానము, అక్కడ వాళ్ళను అంతా కూడా ఎస్పీ ఆఫీస్ నుంచి అటాచ్ చేశారు కాబట్టి అక్కడే మీరు తెలుసుకోవాలి, ఇక్కడ ఏం లేదని చెప్పారు. కానీ వీళ్ళంతా కూడా చాలా మంది గ్రామస్తులంతా వచ్చి కూడా కంప్లైంట్ కూడా చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి నిజంగా ఆ ముగ్గురు కానిస్టేబుల్ కూడా వీరిని ఇష్టానుసారంగా కొట్టారని చెప్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ తన్నారని చెప్తున్నారు. ఈ బాధితుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అసలు ఏం జరిగింది ఆ రోజు, అసలు ఎందుకు మీపై దాడి చేయాల్సినటువంటి పరిస్థితి, ఎంతమంది దాడి చేశారు, అసలు ఏం జరిగింది? సార్ మేము మహబూబాద్ కు చావుకు తిరిగి మా అమ్మని వెళ్ళేస్తున్నాం సార్. రోడ్ పైన ఆపారు సార్ వాళ్ళు. 11:30 అయింది. ఆపిన తర్వాతకి డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేశారు. 0% వచ్చింది సార్. తర్వాత డాక్యుమెంట్ చూపిరా అన్నాడు. డాక్యుమెంట్ చూపించినాక లైసెన్స్ చూపించారు. లైసెన్స్ చూపించాను సార్. నేను ఇదే యూనిఫామ్ లో ఉన్నాను. చూపించిన తర్వాతకి ఈ చలాన్ చెక్ చేశారు సార్. ఈ చలాన్ చెక్ చేస్తే నా దగ్గర 2675 రూపాయలు ఉన్నాయి సార్. కట్టమని అన్నారు. అయితే సార్ నా దగ్గర డబ్బులు లేవు, నేను చావుకి వెళ్ళొస్తున్నాను, అనుకోకుండా వెళ్ళాను సార్. ఎంతమంది ఉన్నారు కార్లో అంటే అమ్మ పడుకొని ఉంది సార్. వాస్తవానికి అమ్మ పడుకోగానే డోర్ తీయగానే అమ్మ లేచింది. లేచి ఏమైంది బిడ్డ అంటే, ఏం లేదమ్మా చలాన్ చెక్ చేశారు సార్ వాళ్ళు అని అన్న. అంటే ఏమైంది అంటే, డబ్బులు కట్టాలంటారు అన్న. డబ్బులు మా దగ్గర లేవు సార్ అన్న. లేదు ఫోన్ పే చూపిరా అన్నాడు. ఫోన్ పే చూపించాను, గూగుల్ పే చూపించాను, వ్యాలెట్ కానీ చూపించాను సార్. నా దగ్గర 1 రూపీ కానీ లేవు సార్. ఇట్లా అనుకోకుండా వచ్చేసినాం, పెట్రోల్ మంది ఉంటే పెట్రోల్ కొట్టేసుకున్నా సార్ అన్న. అయితే కొంచెం వెనక్కి పోయారు. వెనకాల చూసేసరికి దాని మీద SC ST కార్పొరేషన్ ఉంటుంది సార్. నేను అప్లై చేసుకున్నాను. బండి వాస్తవానికి శ్రీరామ్ ఫైనాన్స్ లో ఉంది. నేను తీసుకొని అప్లై చేసుకున్నాను. అయితే డబ్బులు కట్టడానికి ఏం కుదరను పిల్ల, SC ST కార్పొరేషన్ లో వచ్చిందిగా, దళిత బంధువులు వచ్చిన బండి అన్నాడు అని బండి పక్క పెట్టంటే బండి పక్క పెట్టాను. ఒక పావు గంట అట్లా వెయిట్ చేశాను. వెయిట్ చేస్తే మళ్ళీ సార్ అని దగ్గర పోతే, లేదు డబ్బులు కట్టినా బండి తీసుకోవాలి, లేదా మార్నింగ్ వచ్చి తీసుకుని వెహికల్ అని చెప్పారు సార్. బండి సీజ్ చేస్తామని చెప్పేశారు. బండి సీజ్ చేస్తా ఇదో ప్రాబ్లం ఉందని చెప్పి 100 డైల్ కాల్ చేశాను. 100 డైల్ కాల్ చేసాగానే వాళ్ళకి రిపోర్ట్ వస్తుంది, ఏమొస్తుంది మాకు తెలియదు సార్. మాసానికి తెలంగాణ రాగానే వచ్చిండు. 100 డైల్కి ఎందుకు కాల్ చేసిన అంటే, సార్ నాకు ఏదో విషయం చెప్పిన సార్ అంతే అన్న. అంతే పక్క పోయి కాలర్ పట్టుకొని తీసుకొని పోయి గుర్తున్నాడు, మీ పోలీసు వాళ్ళరా అని చెప్పేసి ఇక ముక్కు మీకెళ్ళి గుద్దాగానే బ్లడ్ వస్తుంది సార్. బ్లడ్ రాగానే మా అమ్మ వచ్చింది సార్. మా అమ్మ బండ్లకెళ్ళి దిగి వచ్చింది. బండ్లకెళ్ళి దిగి రాగానే ఆ బండ్లకి, అమ్మ నువ్వు బండ్లకి వచ్చాపో అన్నాడు. అయితే లేదు సార్ అని చెప్పి డైరెక్ట్ ఇద్దరు కాళ్ళ మీద పడగానే మా అమ్మని ఇట్లా కాలుతో ఇట్లా అనేసరికి అమ్మ ఆడ పడిపోయింది సార్. ఆమె కొంచెం ప్రాబ్లం ఉంది, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. సైడ్ కి పడిపోయింది. పడిపోగానే వచ్చిండు ఎగిరి బీర్జాల పైన తన్నేసిండు. తనగానే అమ్మ నేను చచ్చినా అన్నాక సార్. ఇక అంతే, ఇక మామ పడిపోగానే ఇక మామ కాడికి వెళ్ళాం. వెళ్ళేసరికి టాబ్లెట్ ఉండే, కొంచెం ఆయాసం లాగా వస్తుందని ఆయాసం టాబ్లెట్ ఉంటే తీసుకున్నాను. తీసుకొని వేసి వాటర్ తీసుకుంటే వాళ్ళకి అట్లా పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత మళ్ళీ పిలిచి అమ్మని బయట కూర్చో, ఏం కాదులేమ్మా ఏం కాదు అనేసరికి మా కొడుకును నేను బండ్లో కూర్చున్నాయ్యా. బండ్లో కూర్చుంటే కొడుతుండు. కొట్టగానే ఓ కొడుకు అని నేను కారు దిగిన. దిగి వస్తూనే ఉన్నాయి, కొడుతూనే ఉన్నారు. సార్ని దండం పెట్టి సార్
ఇద్దరు కొట్టిర్రు. ఇంకొక ఆయన ఎయ్యి అంటాడు. ఇద్దరు కొట్టిర్రు. సార్ మీ దండం పెడ సార్, మీ కాలు మొత్తం సార్, మా అమ్మ చనిపోతే మేము సాగుపోతా తన్నీరు. తన్నగానే అమ్మ నేను చచ్చినే అన్నాడు. అనగానే ఓ సార్ నీ దండం పెడతా సార్ అని ఇక నేను కాళ్ళ మీద పడా. ఇన్లే నన్ను ఇట్లా అనగానే నేను పడిపోయినా. సార్ నీ దండం పెడ సారు, నా కొడుకు చచ్చిపోతాడు సారు, చిన్న చిన్న పిల్లలు సార్, నీ కాలుమతో సారు, వదిలిపెట్టరు సారు, కొట్టకు సార్ అని అంటే నేను కాళ్ళ పడగానే నన్ను తన్నాడు. తన్నగానే నేను ఇక అటుపడ్డా, నాకు సోయి లేదు. ఎవరిదికి పోలీస్ డ్రెస్ ఉన్నది. ఒకళ్ళం కొట్టమంటారు, ఇద్దరు వచ్చి కొడతారు. అయితే పోలీసు వాళ్ళు కాపాడతలేమారా, నువ్వు అక్కడ ఫోన్ చేసినవేంద్రా అని కొడతారు. ఈ కాలేద పడంగానే నన్ను తన్నీరయ్యా. తన్నంగానే ఇక నేను నాకు సోయి లేకుండా అయిపోయింది. ఇక మా కొడుకు దెబ్బలు ఆడపోయినాయి. అమ్మ 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 అని అంటాడు. అమ్మ నాకేం కదా, అమ్మ నాకేం కదా అని ఎదురుపచ్చి ఇట్లా అంటాను. కొట్టిన తర్వాత నువ్వు తర్వాత ఏం చేసినావు? మళ్ళీ 100 కాల్ చేసా. సార్ ఇదేం పరిష్కారం, మరి నేను నాకు హెల్ప్ జరగాలని చెప్పి ప్రజాసేవ చేస్తారని 100 కాల్ చేశాను. మీరు ఎట్లా కొట్టిస్తారు సార్ అని చెప్పి నేను ఫోన్ చేశాను. లేదు నిన్నంటే కొడతారమ్మా అన్నారు. కొట్టారు సార్, కొట్టారు కాబట్టి నేను రిటర్న్ కాల్ చేశాను. లేదా నేను ఎందుకు కాల్ చేస్తా సార్ అని చెప్పాను. అట్నే కాల్ చేసుకుంటూ పోతుంటే వాళ్ళు చెప్తారు కానీ రిటర్న్ కాల్ రావట్లేదు. వదిలిపెట్టారు అక్కడి నుంచి ఎట్లా? మేము వెళ్ళిపోయాం. మీ అమ్మ ఎప్పుడైతే పడిపోయిందో అదే భయపడరు, ఇక వెళ్ళిపోయారు. అప్పటి నుంచి వెళ్ళిపోతా ఉన్నాం. వెళ్ళిపోయి మళ్ళీ మార్నింగ్ కాల్ చేస్తే అప్పుడు రెస్పాన్స్ ఇచ్చారు. అయితే నేను ఇమీడియట్లీ మార్నింగ్ కాల్ చేసినాం. సార్ ఇది నా పరిస్థితి, నాకు బీటాలు దెబ్బ తాకింది, కొంచెం బలంగా అయినా ఉన్నా, నాకు నేను నడవనికి లేకుంటుంది సార్, నాకు హాస్పిటల్ జాయినింగ్ అయినా, ఇట్లా నేను సండే వరకు ఇక్కడ ఫ్రీ అయితే మా అన్నని తీసుకొని వస్తా సార్ నేను అన్న. అయితే పిటిషన్ పంపించాలంటే అవసరం లేదన్నాడు. అయితే నేను ఇట్లా అయితే ఇట్నే చేస్తారని చెప్పేసి నేను ఏం చేసిన డౌట్ గా ముందే మా ఫ్రెండ్ కి వాట్సాప్ చేసి మామూలుగా రాపిచ్చి పిటిషన్ సార్ కి వాట్సాప్ చేశాను. ఆ పోలీస్ స్టేషన్ నెంబర్ కు ప్లస్ సిఐ గారికి చేశాను. అయితే యాక్షన్ తీసుకుంటామా, వచ్చిన తర్వాత మాట్లాడలేమని చెప్పారు సార్. అయితే సోమవారం రామని మళ్ళీ వాళ్ళ రిటర్న్ కాల్ చేశారు. సోమవారం వచ్చే లోపల ఈ లోపు బదిలీ చేశారు. వాళ్ళని బదిలీ చేసేసి యాక్షన్ తీసుకుని అయిపోయిందంటే నా పరిస్థితి ఇట్లా ఉంది, నాకు నడవరాకుంటుంది, మీరే న్యాయం చేయరు, మేము ఆ కేసు కావాలనుకుంటున్నాం సార్. వాళ్ళు కేసు చేయలేదు, చేస్తా అని చెప్పారు, పిటిషన్ రాసుకున్నారు, మాకు రిటర్న్ గా ఇచ్చారు, ఇంతవరకు చేయలేదు. సిఐ అయితే ఇప్పుడు ఆ రోజు ఏమన్నా సార్ తో మాట్లాడి నీకు 1 hour తర్వాత చెప్తాన్నారు సార్. మళ్ళీ తర్వాత రేపు కాదు రేపు పండుగ ఉంది వెళ్ళిరామని చెప్పారు. మళ్ళీ నిన్న వెళ్ళేసరికి లేదు నా చేతిలో ఏం లేదు, మొత్తం ఎస్పీ గారి దగ్గర ఉందంటారు. మరి అదే విషయం ముందు చెప్తే నేను వెళ్ళేటోండి కదా సార్. ఇప్పుడు 1 week అయిపోయింది, ఇంతవరకు ఏం లేదంటే లేదు వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకున్నాం, అదేదో ఇచ్చిరాడు సార్, లెటర్ ఇచ్చిరన్నారు. ఇంతవరకు మరి ఏ సార్ చూపించండి, ప్రూఫ్ అని చూపించానంటే నా దగ్గర ఏం లేదంటారు సార్. కడు బీదరికంలో పుట్టడమే నేరమా అన్నట్టు వ్యవహరిస్తున్నారు పోలీసులు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ట్యాక్సీ నడుపుకునేటువంటి వ్యక్తి చూస్తున్నాం, ఒక బ్యాచ్ కూడా ధరించాడు. ఆ రోజు కూడా అతని డ్రెస్ కూడా బ్యాచ్ ఉందట. ఒక సిన్సియర్ గా డ్రైవింగ్ చేసినటువంటి వ్యక్తి చావుకు పోయి వస్తున్నాన్ని కూడా వినకుండా డబ్బుల కోసం డిమాండ్ చేసి చలాన్లు ఉన్నాయి చెప్పి చలాన్ల పేరు మీద అతన్ని తన్నడము, కొట్టడము, అదేవిధంగా ఒక పరుష పదాలతో దూషించడము నిజంగా మరి ఆత్మకు సంబంధించి పోలీసుల చర్యనైతే చాలా మంది తీవ్రంగా ఖండిస్తారని చెప్పవచ్చు. నిన్న మొన్నటి వరకు చూస్తాం, ఎన్నో కథనాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి, అవన్నీ కూడా పట్టుకొని తిరుగుతున్నారు. మరి ఎస్పీ ఇమీడియట్లీగా వారిని అయితే ఇక్కడికి అటాచ్ చేశారు, కానీ సరైన న్యాయం చేయాలి, వారికి కేసు బుక్ చేయాలి, వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి బాధితులు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఎస్పీ దగ్గరికి వచ్చారు, ఎస్పీకి కూడా విన్నవించుకున్నటువంటి పరిస్థితి. మరి నిజంగా వీరికి జరిగినటువంటి ఈ చర్య పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక సిఐఏ నా దగ్గర ఏం లేదు అంతా ఎస్పీ దగ్గర ఉందని చెప్పి ఇట్లా చెప్పడము, ఇంతవరకు కూడా కేసు ఫైల్ చేయకపోవడం కూడా ఒక బాధ కలిసి సంఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు హాస్పిటల్లో ఉన్నారు. మరి హాస్పిటల్లో ఉన్నది నిన్న మొన్నటి వరకు హాస్పిటల్లో ఉన్నటువంటి ఈ బాధితుడు మరి నిన్నొచ్చి మాట్లాడిన సందర్భంలో ఆ విధంగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారంటారు. అదేవిధంగా మరి ఇక్కడికి అటాచ్ చేశారని చెప్తారు. 3 కానిస్టేబుల్ని కూడా మరి అటాచ్ చేయడం కాదు, వారిపైన చర్యలు తీసుకోవాలి, కానీ సస్పెండ్ చేయాలని చెప్పి వీళ్ళు కోరుతున్నారు. అదేవిధంగా ఎందుకంటే నా తల్లిని తన్నారు, తల్లికి కూడా హార్ట్ అటాక్ ఉందని చెప్తున్నారు. హార్ట్ అటాక్ మరి ఆమె ఏమైనా జరిగితే ఎవరు దీనికి బాధ్యత, అదేవిధంగా నన్ను కూడా ఇష్టానుసారంగా తన్నారు అని చెప్పి బీజాలపై తన్నారని చెప్పి అతను వాపోతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా కూడా కొంచెం సంచలనంగా మారుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక పోలీసు, ఇద్దరు ప్రాణరక్షంగా ఉన్నటువంటి పోలీసులే వీళ్ళను ఈ విధంగా కొట్టడం అయితే చాలా చర్చకైతే దారితీస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది అరుణ్తో శరత్, యాదాద్రి బొంది.